గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్' చిత్రం మరొక నెల రోజుల్లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ పాటలకి ఆడియన్స్ మంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా టూర్స్ ప్లాన్ చేసి గ్రాండ్‌గా ఈవెంట్స్‌ని ఏర్పాట్లు చేయబోతున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లండన్‌లో మొదలయ్యాయని, రేపటి నుంచి నార్త్ అమెరికా, కెనడా వంటి ప్రాంతాలలో గ్రాండ్‌గా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాబోతోందని, ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి 4వ పాటను ఈ వారమే విడుదల చేస్తారు అని సమాచారం. ఇప్పుడు 4వ పాటకి సంబంధించిన పనులు పూర్తి అయినట్టు తెలుస్తోంది. తమన్ మాస్ ట్యూన్ ఇచ్చారట ఈ పాటకి. ఇక ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్‌లతో అదరగొట్టినట్టు సమాచారం. ఈ సాంగ్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 'గేమ్ చేంజర్' చిత్రం రన్ టైమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా శంకర్ సినిమాలో రన్ టైమ్ ఖచ్చితంగా 3 గంటలకి పైగానే ఉంటుంది. కానీ 'గేమ్ చేంజర్' చిత్రం రన్ టైమ్ మాత్రం కేవలం 2 గంటల 42 నిమిషాలు మాత్రమే ఉందట. శంకర్ సినిమాకి ఇది చాలా తక్కువ రన్ టైమ్. ఇందులో పాటలకి 30 నిమిషాలు తీసేసినా ఇక 2 గంటల 10 నిమిషాల పాటు కథ సినిమా ఉంటుంది. తక్కువ రన్ టైమ్ ఉండడం వల్ల రికార్డు స్థాయిలో షోస్ వేసుకునే వెసులుబాటు ఉంటుంది. దానివల్ల అత్యధిక గ్రాస్ వసూలు సాధిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఇండియా వైడ్‌గా జనవరి 10వ తేదీన 12,000కి పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయబోతున్నారు. మొదటి రోజు ₹200,00,00,000 గ్రాస్‌ని కొల్లగొట్టేందుకు రామ్ చరణ్ అభిమానులు కసిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి లండన్‌లో 6,000కి పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని సమాచారం. ఇక నెల రోజుల ముందుగానే ఈ రేంజ్‌లో టికెట్స్ అమ్ముడవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. ఊపు చూస్తుంటే ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజుకి కలిపి ఈ సినిమాకి 60,000కి పైగా టికెట్స్ అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇక నార్త్ అమెరికాలోనే ఈ చిత్రానికి చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. 'దేవర', 'కల్కి', 'సలార్', 'పుష్ప 2' వంటి సినిమాలు కేవలం ప్రీమియర్ షోస్ నుంచే 3 మిలియన్స్‌కి పైగా డాలర్స్‌ను రాబట్టాయి. ఇప్పుడు రామ్ చరణ్ అదే స్థాయిలో వసూళ్లు రాబట్టాలి. ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్. జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ అండ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా 2025 సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ కైరా అద్వానీ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రామ్ చరణ్, శంకర్, తమన్‌తో వర్క్ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. 'గేమ్ చేంజర్' షూటింగ్ 3 ఏళ్ల నుంచి జరుగుతోంది. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందంతో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ టైంలోనే నేను పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాను. అంతేకాదు ఈ 3 ఏళ్లలో నేను నటించిన ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి అంటూ చెప్పుకొచ్చింది. 'గేమ్ చేంజర్' సూపర్ హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేసింది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.